హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 45. కృతి భయంగా అశ్వత్ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఎంతసేపటికి తలుపు తీయకపోయేసరికి మళ్ళీ డోర్ కొడుతుంది. అశ్వత్ గారు, డోర్ తీయండి. అశ్వత్ డోర్ తీసి బాల్కనీలోకి వెళ్లి నిలబడతాడు. కృతి అశ్వత్ వెనకాలే వచ్చి అశ్వత్ గారు అని పిలుస్తుంది. అశ్వత్ భుజంపై చేయి వేసి అశ్వత్ కృతి చేయి తీసేసి డోంట్ టచ్ మీ అని విసురుగా తీసేస్తాడు. ఎప్పుడు బంగారం బంగారం అంటూ తన వెంటే తిరిగే అశ్వత్ ఇప్పుడు ఇలా చేసేసరికి బాధగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కృతి, అశ్వత్ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. అశ్వత్, ఏం వినాలి అని ఇటువైపుకు తిరిగి కృతి కళ్ళల్లో నీళ్లు చూడగానే బాధగా అనిపించినా సరే, ఇప్పుడు నేను తగ్గానంటే ఇందాక ఆ మినీని చేసుకోమన్నట్టు ఇంకోసారి అనకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను బెండ్ అవ్వకూడదు అనుకుని చెప్పు, ఏం వినాలి? ఏం మళ్ళీ ఆ మినీని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చావా, లేక నన్ను వేరే ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారని తెలిసి వాళ్ళని చేసుకోమనడానికి వచ్చావా అంటాడు సీరియస్ గా. దానికి కృతి ఏడుస్తూ, వాళ్ళు వీళ్ళు ప్రేమే కనబడుతుందా, నా ప్రేమ కనబడడం లేదా? అశ్వత్, అవునా, ఇంతకు ముందే మినీని చేసుకోమని చెప్పారు. అప్పుడు నా మీద ప్రేమ ఏమైందో? అప్పుడు ప్రేమ లేదా, ఇప్పుడే వచ్చిందా? కృతి, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉంది మీ మీద. నా వల్ల తను ఇల్లు వదిలి వెళ్తూ ఉంటే బాధగా అనిపించి అలా అన్నాను, అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు అంటుంది. అశ్వత్, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే నువ్వు ఈ లోకంలో నుండే వెళ్ళిపోయేదానివి. నీకు ఆ విషయం అర్థమవుతుందా? దానికి కృతి ఏడుస్తూ, ఏమో, ఆ టైంలో నేను అవన్నీ ఆలోచించలేదు. తను నా వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే అలా అన్నానే కాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ మీద ప్రేమ లేక కాదు అంటుంది. అశ్వత్, ఓ, అయితే నీకు నా మీద చాలా ప్రేమ ఉందన్నమాట అంటాడు, చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటూ. కృతి, అశ్వత్, అయితే చూపించు, అప్పుడు నమ్ముతాను. కృతి, ఏంటి? అదే నా మీద ప్రేమ ఉందని అన్నావు కదా, మరి చూపించు అంటాడు చిలుపుగా కృతి కళ్ళలోకి చూస్తూ. కృతి కంగారుగా తడబడుతూ, అలా ఎలా చూపిస్తారో నాకు తెలియదు, నేను వెళ్తానని వెళ్ళిపోతూ ఉంటే అశ్వత్ కృతి చేయి పట్టుకుని, ఏదో అడగాలని వచ్చి అడగకుండానే వెళ్తున్నట్టున్నావు. కృతి, అది అది సంగీత్ అత్తయ్య అడిగితే వద్దన్నారంట, అత్తయ్య ఫీల్ అవుతున్నారు, ఆవిడ కోసమేనో ఒప్పుకోండి. అశ్వత్ మనసులోనే, దీనికి వీళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారు అని ఆలోచిస్తూ ఉంటుంది, కానీ చేసుకోబోయేవాడు ఫీల్ అవుతాడు అని లేదు దీనికి అని సీరియస్ గా కృతిని చూస్తూ ఉంటాడు. కృతి, ఏంటి అలా చూస్తున్నారు అంటుంది. అశ్వత్, ఇప్పుడు నేను సంగీత్కి ఒప్పుకుంటే అమ్మ హ్యాపీ అన్నమాట. కృతి, అమ్మయ్య, అయితే ఒప్పుకునేలానే ఉన్నారు అనుకుని, అవును అశ్వత్ గారు, అమ్మ హ్యాపీ అయితే నువ్వు హ్యాపీ, ఆ తర్వాత అందరూ హ్యాపీ. కృతి, ఏంటి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు అనుకుని కొంచెం మెల్లిగా, అవును అశ్వత్, మీరందరూ హ్యాపీ అవ్వాలంటే ముందు నేను హ్యాపీగా ఉండాలి కదా, అసలు నేను హ్యాపీగా ఉన్నానో లేదో పట్టించుకునే వాళ్ళే లేరు. కృతి, మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి, కొంచెం తల ఉంచుకుని సిగ్గుపడుతూ అంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా అది కూడా నా బాధ్యతగా అంటుంది. అశ్వత్, అవునా, అయితే నీ బాధ్యత కరెక్ట్ గా చెయ్యి అని కృతి చేయి పట్టుకుని తన మీదకి లాక్కుని తన నడుం చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మరి నీ బాధ్యత నెరవేర్చు అంటాడు పెదాల వైపు చూస్తూ. కృతికి అశ్వత్ ఫీలింగ్ అర్థమై అశ్వత్ పెదాలపై అంటీ అంటున్నట్టు ముద్దు పెట్టి దూరం జరుగుతూ ఉంటే అశ్వత్ కృతిని ముందుకు లాక్కుని పెదాలు అందుకుంటాడు. కాసేపటికి కృతికి ఊపిరి తీసుకోవటం కష్టం అవుతూ ఉండడం గమనించి వదులుతాడు. కృతి అశ్వత్ గుండెలపై చిన్నగా కొట్టి, మీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది అని అశ్వత్ గుండెలపై తల దాచుకుంటుంది. అశ్వత్ కృతి నుదుటి మీద ముద్దు పెట్టి హత్తుకుని, నువ్వు నా ప్రాణం బంగారం, నువ్వు అలా ఇంకొకరిని చేసుకోమను కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా? కృతి, సారీ అశ్వత్ గారు, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడను అంటుంది. అలా ఇద్దరు ఒకరు కౌగిట్లో ఒకరు ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఎవరో డోర్ కొట్టడంతో ఇద్దరు దూరంగా జరుగుతారు. అశ్వత్ వెళ్లి డోర్ తీస్తాడు. ఎదురుగా కోపంగా చూస్తున్న సుమతిని చూసి, అమ్మేంటి ఇంత కోపంగా చూస్తుంది అనుకుని అమ్మా అంటాడు. సుమతి, కృతి ఎక్కడా అంటుంది. అప్పుడు బల్బు వెలుగుతుంది మన బాబుకి.
కృతి తన రూమ్ కి వచ్చి చాలాసేపు అయిందని. సుమతి, నిన్నేరా, కృతి ఏది? కృతి, అత్తయ్య, అశ్వత్ గారు సంగీత్ ఒప్పుకున్నారు తెలుసా అంటుంది మెరిసే కళ్ళతో. కృతి కళ్ళల్లో ఆనందం చూసి సుమతి అప్పటి వరకు అశ్వత్ పై కోపంగా ఉన్న ఆ విషయం మర్చిపోయి నవ్వుతూ అవునా కృతి అంటుంది. దానికి కృతి నవ్వుతూ అవునత్తయ్య, మీకు తెలుసా, మీకోసమే మీరు బాధపడతారని ఒప్పుకున్నారు అంటుంది. సుమతి కృతి నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అంటుంది. కృతి అలాగే అత్తయ్య అని వెళ్తుంది. అశ్వత్ సరే అమ్మా, నేను కూడా రెడీ అవుతాను అని వెళ్తూ ఉంటే సుమతి ఆగు సుపుత్ర అని తన చెవి పట్టుకుంటుంది. అశ్వత్ ఆ అమ్మా, నొప్పి, వదిలేయ్. సుమతి ఏంట్రా వేషాలు ఇస్తున్నావు? కృతి నీ గదిలోకి వచ్చి ఎంతసేపు అయిందిరా అంటుంది. దానికి అశ్వత్ తడబడుతూ అమ్మా, అది ఊరికే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామంటాడు. సుమతి నీ తడబాట్లోనే తెలుస్తుందిరా అని త్వరగా రెడీ అవ్వు అని నవ్వుతూ వెళ్తుంది. అశ్వత్ ఈ కృతి నా ముందుంటే అసలు టైమే తెలియడం లేదు, నన్ను పూర్తిగా మాయ చేసి మార్చేస్తుంది అనుకుని రెడీ అవడానికి వెళ్తాడు. ఇక ప్రణవ్ దీక్షకి ఎలా ఉందో చూడడానికని వెళ్ళి దీక్ష పక్కనే కూర్చొని చేయి పట్టుకుంటాడు. దీక్ష చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రణవ్ని చూసి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రణవ్ దీక్ష లేవకు అంటాడు. దీక్ష మెల్లగా లేచి కూర్చుంటూ బాగానే ఉంది లేరా, అసలు ఏమైంది నాకు? దీక్ష అలా అడిగేసరికి ప్రణవ్ మినీ జ్యూస్ లో మొత్తమందు కలిపిన విషయం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అంతా చెప్తాడు. దీక్ష అదంతా చెయ్యాలని చూసిందా, దాన్ని ఇంట్లో నుంచి పంపి మంచి పని చేశారు అంటుంది. ప్రణవ్ సరేక నువ్వు రెస్ట్ తీసుకో, నేను సంగీతకి ఏర్పాట్లు చూసుకోవాలి అని వెళ్తూ ఉంటే దీక్ష ప్రణవ్ చేయి పట్టుకుని ఏంటి, నేను లేకుండానే సంగీత్కి రెడీ అయ్యి డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా అంటుంది. దానికి ప్రణవ్ నవ్వి దీక్ష చేతిపై చేయి వేసి నా రాక్షసి లేకుంటే నేను ఎలా డాన్స్ చేస్తాను చెప్పు అంటాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.